ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. మీ అందరి ఆదరాభిమానాల్ని విశేషంగా చూరగొన్నటువంటి మనందరి నాయకులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి తెలిసినంత వరకు చరిత్ర చెబుతున్నది అనిపోతారెడ్డి గారు కొండవీడి మీద ఈ కోటను నిర్మించారని. అది చరిత్ర. వర్తమాన చరిత్రలో, జరుగుతున్నటువంటి చరిత్రలో మళ్ళీ కొండవీడిని విశ్వవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి అభినవ అనిపోతారెడ్డి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది చిన్న విషయం కాదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే, ఉత్సవాలు నిర్వహించాలంటే దాని వెనక ఎంత కృషి ఉంటుందో నాకు తెలుసు. దాంతోపాటు దీనికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించటం, ప్రత్యేకించి మనందరం కూడా అభినందించదగ్గ విషయం ఏంటంటే, ఈ కోటకి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్, ఆ ఘాట్ రోడ్ని ఇవాళ వస్తుంటే అద్భుతమైనటువంటి రోడ్డుగా కనపడతా ఉంది. దానికి రమారమి 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కొండవీడు అనేటువంటి ప్రాంతాన్ని ప్రజలకి సందర్శనార్థం చూపిస్తున్నటువంటి వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే సంక్షేమం చేయగలుగుతారో అటువంటి వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ రకమైనటువంటి ఆలోచన, భావజాలం ఉన్నటువంటి నాయకులు పుల్లారావు గారు కాబట్టి అందరూ ఆయన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అదేవిధంగా ఈ ఉత్సవాల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కలెక్టర్ గారు శుక్లా గారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా ఆర్డీఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి సాయిబాబు గారు, అదేవిధంగా ఇక్కడ అప్పారావు గారు ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా జనసేన పార్టీ ఈ ప్రాంతపు నాయకులు బాలాజీ గారు, అదేవిధంగా గ్రామాధ్యక్షులు హనుమంత్ గారు, కరీముల్లా గారు, అదేవిధంగా ఇందాక చాలా మంచి మాటలు చెప్తే నాకు ఆనందాన్ని కలిగించినటువంటి నాయుడమ్మ గారు, అదేవిధంగా వీరారెడ్డి గారు, ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు. వారితో ప్రత్యక్షంగా పరిచయం లేకపోవడం వల్ల శ్రీనివాసరెడ్డి గారు, సదాశివరావు గారు, కరీముల్లా గారు, పేరు చెప్పారు కరీముల్లా గారు, ఇంకా వారందరితో పాటు ఈ కార్యక్రమాలు ఎంత ఉత్సాహంగా జరుగుతున్నాయంటే, లేకపోతే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయంటే దానికి కారణం వేదిక మీద కూర్చున్న మాకంటే కూడా వేదిక ముందున్నటువంటి మీదే ఆ బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వర్తించి ఇవాళ అనేక మంది ఈ ప్రాంతానికి విచ్చేసి ఈ ఉత్సవాల్ని విజయవంతం చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నారులు చాలా మంది వచ్చారు, స్కూల్ స్టూడెంట్స్, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉంది. మీరందరూ కూడా కొండవీడు అంటే ఏంటి, ఇక్కడ ఎవరెవరు పరిపాలించారు, ఏ రకంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, ఇంతకుముందు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పిన విధంగా ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ కి ఎంత ప్లానింగ్ చేశారు ఆ రోజుల్లో అనేటువంటిది. ప్రధానంగా 3 కాలువలు ఇక్కడ ఉన్నాయి, 3 చెరువులు. ఆ 3 చెరువులకి కూడా ఒకదానికొకటి అనుసంధానం చేసి వాటర్ ఎక్కడైనా ఓవర్ఫ్లో అయ్యేటట్టయితే ఏ విధంగా కిందకి వెళ్ళిపోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి ఇక్కడ చూపించగలుగుతున్నారంటే ఆనాటి ప్రభువుల తాలూకా గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి మాటను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు, ఈ ఉత్సవాలు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందుగా మన క్యాలెండర్లో లేకపోయినప్పటికీ కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతానికి, ముఖ్యంగా మన వారసత్వ సంపదగా ఉన్నటువంటి ఈ కొండవీడు ఫోర్ట్, దీన్ని బదిలీపరుచుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని 10 మందికి తెలియజెప్పే విధంగా సందర్శకులకు ఉపయోగపడేలా చేయడం అనేటువంటిది మరో ఎత్తు. ఆ 2 కార్యక్రమాల్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఈ ఉత్సవాలు ఇలాగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పిన విధంగానే మనం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం కుంటుపడిపోయింది. కళల్ని పోషించే వాళ్ళు లేరు.
కళాకారుల్ని ఆదుకునే వాళ్ళు లేరు, సాహితీ ప్రక్రియల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక దుర్దినం నుంచి ఇవాళ 2024లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఒక పక్కన దేశంలోని గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటానికి పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన లోకేష్ గారు, యువ నాయకులు, వీరందరికీ పైన నరేంద్ర మోడీ గారు, వీరందరితో కలిసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన జరుగుతూ ఉంటే, మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన, దాంతో పాటు ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడికి సందర్శకులు ఎక్కువగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మరో పక్కన, ఇలాగా ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధితో పాటు మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం డబ్బు మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయిన